తెలుగుదేశం గెలుస్తుంది అనుకుంటాను. జగన్ గారు పాలించిన 5 సంవత్సరాల పాలన ఎలా అనిపిస్తుంది మీకు? పర్వాలే కొద్దిగా. దళితుల మీద కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ మీద కానీ అక్రమ కేసులు లేదా ఈ దాడులు జరుగుతున్నాయి కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఘోరం. మాటలు చెప్పలేము అసలు. అలా మా దళితులు అంటున్నాడు, మా వాళ్ళు అని బీసీ అంటాడు, మా వాళ్ళు అంటున్నాడు. కానీ మరి చేసింది ఏది వాళ్ళకి? న్యాయం చేసింది ఏం లేదు కదా. వాళ్ళ మీదనే గొడవలు అన్నీ, కొట్టుకోటాలు చేసటం అన్నీ చేస్తున్నాడు కదా. 5 సంవత్సరాల క్రితం 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, ముందు అనేది లేకుండా చేస్తాను ఆంధ్రప్రదేశ్లో అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మద్యపాన నిషేధం జరిగిందా? ఇప్పుడు బార్లు వైన్స్లు కూడా ఎక్కువైనాయి కదా ఇదివరకు మీద. దాని మీద మీరు ఏమనుకుంటున్నారమ్మా? ఆయన అన్న మాటలకి చేసిన దానికి అవి ఎక్కువైపోయింది, బాగా గొడవలు ఎక్కువైపోతున్నాయి. మంది ఎక్కువైపోయి ఏముంది అలా ఎవరికడక్కడ కొట్టుకోవటమే. ఎక్కువ మద్యపానం ఎక్కువైపోయింది. ఆయన బంద్ చేస్తున్నా అన్నాడు, ఏముంది? ఆఫ్ చేయలేదు కదా, ఎక్కువ చేశాడు. ఇంకా మనకేం చేశాడు న్యాయం? చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు గెలుస్తారు. ఎందుకంటే ప్రయోజనాలు ఏమున్నాయి? పథకాలు వేస్తున్నాడు కానీ ఒక రోడ్లు వేయట్లేదు, ఒక ఫ్యాక్టరీలు తేవట్లేదు. 4 వైపులు 4 ఫ్యాక్టరీలు తెచ్చి 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తే అదొక ప్రయోజనం. పథకాలు వేస్తే ఏం సుఖమయ్యా? అది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అంటారా? రాలా. ఎవరికి వచ్చాయి? పిల్లలకి ఎవరికి రాలా, ఏం రాలా. ఈ 5 సంవత్సరాల్లో ఆయన అభివృద్ధి, ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? ఇంకా పరిపాలన కుంటుపడిపోయింది. 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడయ్యా. అది ఏం బాగలేదు. ఈ తడవ ప్రభుత్వం కోల్దోస్తారు కంపల్సరీగా. ప్రజలందరూ కోల్దోయాలనే చూస్తున్నారు. అంటే ఆయన చేస్తాడని ఏం చేస్తాడని కాదు, అభివృద్ధి బాటలో ఆయన నడిపిస్తాడు కొద్దిగా ఇమేజ్తో, ఆయన ఇమేజ్తో. అంత తప్పక ఇంకేం చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, మందు లేకుండా చేస్తా అన్నారు. అంటే వేర్లు అయి పారుతుండే కదా, కల్తీ ముందు వేర్లు అయి పారుతుండే. అది వరకు ఉన్న బ్రాండ్స్ ఏం ఒక్క బ్రాండ్ కొడకలేదు, అన్ని పిచ్చి బ్రాండ్లే. 200, 300, 250 అయ్యే బ్రాండ్లు కానీ ఈ కంపెనీ బ్రాండ్లు ఒక్కట్లేవు. అది తాగుతుంటే ప్రజల ఆరోగ్యం ఎలా ఉందంటే, ఆరోగ్యం సగం మంది 60 సంవత్సరాలు బతికేవాళ్ళు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పోవటమే. అది ఈ జగన్ గారి ప్రభుత్వంలో దళితుల మీద జరుగుతున్న దాడులు ఆగుతున్నాయా? దాడులు ఆగట్లు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్నాడు కానీ అదేం వత్తదే. ఇంకా దాడులు ఎక్కువ అయిపోతున్నాయి. ఈ తడ వాళ్ళు తిరగబడుతున్నారు కంపల్సరిగా ఓడియాలని. అది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ గంజాయి మత్తు పదార్థాలు ఇంకా ఎక్కువ తగ్గినాయా పెరిగినాయి అంటారు? అరాచకాలు ఎక్కువైపోయినాయి. గంజాయి తాగటం ఎక్కువైపోయింది, గంజాయి అమ్మటం ఎక్కువైపోయింది. ఈ ప్రాంతాలలో ఒక్క బతికే విధానమే లేదు ఈ ప్రాంతం. అవన్నీ తగ్గాలంటే ప్రభుత్వం మారాల్సిందే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చేనే మంచి ప్రయోజనాలు, మంచి అవకాశం అన్నీ ఇస్తాడు. మంచి ఆఫీసర్లను వేసి, స్ట్రిక్ట్ ఆఫీసర్లను వేసి, కలెక్టర్లను కానీ, డిఎస్పీలను కానీ, ఎస్పీలను కానీ అందరిని వేసి పరిపాలనా విధానం మంచిగా చేస్తాడు. అది నా అభిప్రాయం. ఎవరంటే ఏం చెబుతాం బాబు, ఎట్లా అంటే టీడీపీ వస్తాననుకుంటున్నారు. టీడీపీ వస్తానని చెప్పి జనాలు. 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగలేదమ్మా, అసలు బాగలేదమ్మా. అసలు దళితుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, వాటి మీద మీరు ఏమంటారు? ఖండిస్తున్నాం కానీ మనం దాడులు చేసేవాడు మనం మాట్లాడదాక ఏం మాట్లాడుతాం, దాన్ని మాట్లాడలేం కదా, ఖండిస్తాం అంతే కదా. ఇది జగన్ గారు 2019లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, అది జరగలేదు కదా. ఇంకా వైన్స్లు, బార్లు ఎక్కువైపోయినాయి కదా, దాని మీద మీరు ఏమంటారు? ఎక్కువ రేట్లు పెంచాడుగా, అవి పెంచాడు, రేట్లు పెంచాడు. ఇప్పుడు ఏదో ఎవరికో పథకాలు ఇస్తాను అంటున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు పథకాలు? మా దోపుడు దొబ్బి వాళ్ళకి ఇస్తున్నాడు. ఇప్పుడు కరెంటు బిల్లు అసలు పోయిన సార్లు ఎవరో పెంచలా, 9 సార్లు పెంచాడు నా కొడుకు. ఎవరికోసం అండి అది? ఏమంటారు చెప్పండి అది? అదే ఇప్పుడు నిత్యావసర అసలు ఏదైనా కొంటకి ఇదిగో ఉందో, కూరగాయలు కానీ గీరగాయలు కొంట ఉందండి. ఒక మనిషి బతుకుతాకే అల్లాడిపోతున్నాం. అప్పుడు మేము ఉండదు ఒంటరిగా ఉన్నా బతుకుతాకి అల్లాడిపోతున్నాం. మరి అటున్నప్పుడు ఆ పరిపాలన చూస్తే ఆ రోడ్లు ఎంత అద్దానం ఉండి. అసలు నేను జనాల నుంచి మా అమ్మాయిలు వచ్చారు, అసలు 2 గంటలు పడిందండి వెళ్తాకంట. దుగ్గురాల నుంచి అసలు వెళ్తాకి 2 గంటల పైనే పెట్టిందంట.
ఏంటి ఏం చేశాడు? ఒక రోడ్డు వేసాడా? ఏమైనా వేసాడు అసలు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఈ 5 సంవత్సరాల్లో ఈ దళితుల మీద జరుగుతున్న దాడులు అవ్వనివ్వండి, లేదా గంజాయి, ఈ మత్తు పదార్థాలు, ఈ రౌడీలు తగ్గారంటారా, పెరిగారా? ఇంకా ఎక్కువ పెరిగారు. ఎక్కువ పెరిగారు. అరికట్టాలంటే ఎవరు వస్తే అది ఏ ప్రభుత్వం వచ్చినా అరికట్టలేదే. అది ఊరిని మాటలు చెబుతామే కానీ అది ఎవరి వల్ల, అది ఏ ప్రజల దగ్గర రావాల్సినా కానీ అది ఎవరి వల్ల కూడా కాదు అని నా అభిప్రాయం. అది అవునంటారు కదంటారా? అదే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది ఈ చిన్న వాళ్ళని గంజాలు ఎవరిని పట్టుకుని ఎవరిని ఏం చేస్తారో వాళ్ళని కుర్రోళ్ళని పట్టుకుంటాకి ఎవరి వల్ల కాదండి, ఎవరు చేయలేరు. ఒకవేళ మొన్న ఏదో రిపోర్ట్ ఇచ్చాం, మా ఇంటి వెనకాల జరుగుతున్నాయి, ఏదో కుర్రోళ్ళు వచ్చి 10 మంది ఏదో తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళు వచ్చాడు కదా ఒకరిని పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళు పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. కొత్తగా వచ్చారు వాళ్ళు, ఎవరు పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. విజయవాడ నగరంలో నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు కదా, 20 ఎకరాల్లో రైతు బజార్ తీసేసి. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? అక్కడ కాకుండా ఇంకెక్కడైనా పెడితే మంచిదా, లేదా అక్కడ ఏమైనా కంపెనీ పెడితే మంచిది అనుకుంటున్నారా? అది అంత అది పెడతాం అనేది మంచి విగ్రహం, మంచి పనే కాదంటలా. కానీ అంత సెంటర్లో పెడతాం అనేది అంటే ఇప్పుడు జనాలు వెళ్తారు కదా, ఆ ట్రాఫిక్ బంద్ అయిపోతుంది అక్కడ. మరి అంత చేసినప్పుడు ప్రతి ఓడి వాళ్ళ ఎక్కువ మంది కొత్త కాబట్టి సూతాకి వెళ్తారు. ఆ రోడ్డు మొత్తం బంద్ అయిపోతుంది కదా, ట్రాఫిక్ జామ్ అయిపోయి ప్రజల్ని ఇబ్బంది పెడతామే కదా. ఇంకెక్కడ ఇంకో ఓపెన్ స్థలంలో పెడితే బాగుండదు. ఎక్కడన్నా ఊరు సైడ్ పెట్టినా ఎవరు వెళ్ళి కూర్చుంటా అక్కడ, ఏది పిల్లల్ని తీసుకుని వెళ్ళి కొంచెం కూర్చుంటాకి పార్క్ ఉందని చెప్పి చూసుకుంటాకి అటువంటి దాంట్లో చూసుకుంటే బాగుండేది. ఇప్పుడు అంబేద్కర్ పెట్టినందుకు మనమేమి కాదనలా, మంచి పని అది. ఆ రాజ్యాంగ నిర్మాత చేసినందుకు చాలా మంచి పని, చాలా చేసిన పని కాదంటలా నేను. అది ఆయన పెట్టిన ఆయన ఆలోచన, అది చంద్రబాబు నాయుడు ఆలోచన. అది ఎక్కడ అక్కడ దీంట్లో పెడదాం అనుకుంటా, మన రాజధానిలో పెడదాం అనుకున్నాడు. అది తీసుకొచ్చి ఇక్కడ నడి రోడ్లో పడేసాడు అన్నమాట. అది మనకి ఇప్పుడు అమరావతి రాజధాని కాదు కదా, 3 రాజధానులు కదా, దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? 1 ఉంటే మంచిదా, 3 ఉంటే మంచిదా అనుకుంటున్నారు? అసలు ఒకటి తికడం లేదు, ఇంకా 3 ఎక్కడండి బాబు? అసలు ఒకటి ఏడలే, ఒకటి ఏడ మన ముందు. మరి ఎందుకు రోజు మరి అసెంబ్లీ సమావేశం, తొక్కల సమావేశం ఇక్కడ ఎందుకు? మళ్ళీ పెట్టినప్పుడు అక్కడే పెట్టుకోపోయాడు వెళ్ళి. 3 అన్నాడండి, 3 అన్నప్పుడు 3 దగ్గర అక్కడే పెట్టుకో, ఇక్కడ అసెంబ్లీ పెడతాం ఎందుకు? ఇక్కడ నువ్వు అమరావతిలో ఉంటావు ఎందుకు? నువ్వే వైజాగ్లో వెళ్ళిపోయి ఇవన్నీ ఇక్కడ ఎందుకు? అసలు మరి అంటమే ఎందుకు, మాటలు ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? అసలు జనాలు మభ్య పెడుతుంది తప్పితే ఏముందండి దీనిలో? కేవలం ఇది అంబక్ అండి, ఇది అంబక్ మీద అంబక్ అంతే చెప్తున్నాను నేను. నీలాంటి యువత అంతా ఆలోచించి ఓటేస్తే చంద్రబాబు వెళ్తాడు. లేదనుకో పథకాలకు అలవాటు పడిపోయి నాకు పని వద్దు, పథకం కావాలి, డబ్బులు కావాలి, ఫ్రీ ఈజీ మనీ కావాలనుకుంటే ఏమవుతుంది? అప్పుడు ఈయనే గెలుస్తాడు. అది ఎవరు మనసులో ఏముందో తెలియదు కదా. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు మీరు? మనం చూస్తున్నాంగా ఇక్కడ రోడ్లు, కోతులు, ఇంకేముంది ఇక్కడ? ఏమి లేదు, అన్ని అప్పులు, అభివృద్ధి లేదు, ఒక కంపెనీ రాలా. దానివల్ల మన యువతకు లాస్. అబ్బా నాదేమంది అయిపోయింది 55, ఇంకా 5-6 ఏళ్ళు బతుకుదాం, మీకు ఉద్యోగాలు ఉండవు, తర్వాత అడుగు తినడమే, ఆంధ్ర వదిలిపెట్టి వెళ్ళిపోవటమే తెలంగాణకు, లేకపోతే బెంగళూరు. యువత ఉద్యోగ అవకాశాలు కూడా ఈ ప్రభుత్వంలో ఎలా ఉండే అంటారండి? లేవు, ఉద్యోగాలు లేవు. ఏమి ఇచ్చాడు? వాలంటీర్ పోస్టులు ఇచ్చాడు. వాలంటీర్ సచివాలయం పోస్టులు వాడు ఇచ్చింది. ఇంకేమి ఇచ్చాడు చెప్పు? అది అంతే. పథకాలు ఇస్తున్నాడు ఇంటింటికి. మా అమ్మాయి చదువుకి నాకేమో ఆటో తోలుతాను నేను, ఆటోకి నాకు 10,000 వేసాడు. ఏమన్నా 10,000 అయితే 50,000 ఏది ట్యాక్స్ కానీ ఇవన్నీ పెంచేశాడు. ట్యాక్సు, కేసులు, చలానా అంతా తెలుసు. ఇప్పుడు 1135 చలానా, అప్పుడెంత 135 చలానా. అది అట్లా ఉంటుంది. జగన్ గారు 2019లో ఎలక్షన్స్కి ముందు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, మద్యాన్ని లేకుండా చేస్తాను అని చెప్పి ఆడవాళ్ళందరికీ మాట ఇచ్చారు కదా. ఇప్పుడు వైన్స్లు, బార్లు కూడా పెరిగిపోయినాయి. మద్యం మీద మనకి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు నిన్ను మోసం చేయాలంటే నీ దగ్గర నీతో పని చేయించుకోవాలి. నీకు అబద్ధం చెప్పాలి. అబద్ధం చెప్తే నువ్వు వచ్చి నాకు పని చేస్తావు. లేకపోతే నాకు 1 కోటి రూపాయలు వస్తున్నారా, నీకు 10 లక్షలు ఇస్తాలే వచ్చినాక అంటే నువ్వు నా వెనకాల తిరుగుతావు. అట్టాకి ఈ మద్యం మీద ఇన్కమ్ తీసేస్తాం అంటాడు. తీసేస్తే ఏది తింటాక మనకి పథకాలు ఇస్తాడు, డబ్బు ఏది ఇక్కడ. అందుకని మద్యం పెట్టాడు. అయితే మద్యంలో నీకు ఒరిజినాలిటీ ఇవ్వు, మాకులాగా 70 రూపాయలు 80 రూపాయలు కట్ట, 80 రూపాయలు క్వార్టర్ ఇవ్వు. బ్యాన్సన్ హౌస్, ఎంసీ బ్రాంతి, ఎంసీ విస్కీ ఇవ్వాలి. 70, 80 అది మించి అది మోసమే. అది ఇంత ఆల్కహాల్ లేదు అందులో, అంతా కెమికల్ ఉంది. షవరింగ్ వస్తుంది 4 రోజులు తాగితే, మాట్లాడలేకపోతే 5వ రోజు హాస్పిటల్కి వెళ్ళాలి. జగన్ గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అని 2019లో ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు అడిగారు.
ఆ మద్యపాన నిషేధం జరిగిందంటారా? ఇప్పుడు అమ్ముతున్న మద్యం ఎలా ఉందంటారు? అప్పటికంటే ఇప్పుడు వైన్స్లు లేదా మద్యపాన షాపులు పెరిగినాయా తగ్గినాయి అంటారా? మద్యపాన నిషేధం ఏమో కానీ ఆయన చేసేదో చేయిందో తెలియదు కానీ విజయవాడలో కనీసం ఇంకో 100 బార్లు ఎక్స్ట్రా అయినాయి. ఏంటి 50 రూపాయలు కోట 200 రూపాయలు అమ్ముతున్నారు. పేదవాడికి కూలి వచ్చేది 500-600 రూపాయలు. 400 రూపాయలు పెట్టి ఇక్కడే తాగేస్తే అతను ఇంటికి పట్టుకెళ్తాడు. అతను పేదవాడి రక్తాన్ని పీల్చుకొని తినడానికి వచ్చిన వ్యక్తి అతను. పేదవాడు ఆకలి అంటే ఏంటో అతను తెలియదు. ఈ 5 సంవత్సరాల్లో గంజాయి, మత్తు పదార్థాలు, ఈ రౌడీజం ఇవన్నీ తగ్గినాయి అంటారా? లేదా హత్యలు, మానభంగాలు, దళితుల మీద దాడులు ఇవన్నీ తగ్గినాయా లేదా పెరిగినాయి అంటారా అండి జగన్ గారి ప్రభుత్వంలో? హత్యలు, మానభంగాలు, రౌడీజం అన్నీ అతని ప్రభుత్వంలో పెరిగినాయి, ఎక్కడా తగ్గినట్టు లేదు. 2024 ఎలక్షన్లో ఎవరు సీఎం అయితే బాగుంటుందంటారు? దళితుల పరంగా కానీ ఏ పరంగా అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే బాగుంటుంది. ఈ ప్రభుత్వంలో యువతకి కానీ లేదా ఇతర సంస్థల వాళ్ళకి కానీ ఉద్యోగాలు వచ్చినాయి అంటారా? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు ఈ ప్రభుత్వంలో? ఎవరికి ఉద్యోగాలు రావలేదు. అంబేద్కర్ బొమ్మ ఓపెనింగ్ చేయడం కూడా ఇది 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ లోన్లు ఏ రోజు వదలలేదు. అతను అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ లోన్లు వదిలారు. ఇతను ఎవరికి వదలలేదు. ఒక బొమ్మ పెట్టేసి విగ్రహం ఆవిష్కరణ చేయడం అతను గొప్పవాడైపోయాడా? ఇది మళ్ళీ ఓట్లు స్టంట్ కోసం ఇవన్నీ చేయటం అతను. ఈ దాడులన్నీ ఆగాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆగుతాయి అంటారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆగుతాయి దాడులన్నీ, జగన్ గారి వల్ల కాదు. అంటే చాలా కష్టంగానే ఉంది. మేము చేసిన వ్యాపారాలకు కూడా మాకు ఫలితం లేదు. పిల్లల్ని పోషించుకోవటానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఏదైనా ఎవరు వచ్చినా తెలుగుదేశం అనే కాదు, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా మాకు ఉపయోగం ఏం లేదు. మేము ఇన్ని సంవత్సరాలు, నా పిల్ల 32 సంవత్సరాలు, నాకు ఇల్లు అనేది లేదు. నాకు 4 పిల్లలు. మాకు పోసిన కట్టకే మాకు ఇంకా చాలా కష్టంగా ఉంది. కుర్రోళ్ళు కూడా రౌడీజం చేస్తున్నారు. ఈ రోడ్ల మీద వ్యాపారాలు కూడా చేసుకోలేకపోతున్నాం మేము. ఇంకా జగన్ వస్తే మళ్ళీ ఇంకా రౌడీజం, ఇంకా మేము రోడ్ల మీద కూడా వ్యాపారాలు చేసుకోగలుగుతున్నామా? చేయలేము కూడా. అసలు మేము ఇంకా చేసుకోవటానికి కూడా ఇష్టపట్ల అంత రౌడీజం అయిపోయింది. మరి ఏ ప్రభుత్వం వచ్చినా మా కష్టాలు తప్పట్లేదు. మా బాధలు అనేది ఎవరో తీర్చేవాళ్ళు ఎవరు లేరు. మాకు ఓటేయండి అనేవాళ్ళే కానీ మా కష్టాలు, మా బాధలు ఎవరు తీర్చేవాళ్ళు లేరు. అమ్మా, ఈ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరిగినాయి అంటారా? జరిగినాయి సార్, దాడులు జరుగుతున్నాయి. అసలు ఏది గంజాయిగాళ్ళు ఎక్కువైపోయారు. మాకు మరి ఇక్కడ వ్యాపారాలు గల్లాలు లాక్కుంటున్నారో తెలియట్లా. మేము చాలా కష్టాలు బాధల్లో ఉన్నా కూడా ఏది చేస్తున్నారో తెలియట్లా. ఇక్కడ మరి మందు తాగే వాళ్ళు ఎక్కువైపోయారు. చాలా బాధపడుతున్నాం. రోడ్ల మీద మటుకి ఆడవాళ్ళు నిలబట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇంకా రాబోయే కాలం ఇంకా కష్టపడతాం అన్నమాట. చాలా బాధలు పడతాం. ఇంకా రౌడీజం ఎక్కువైపోద్ది ఇంకా జగన్ గారు వస్తే మటుకి, గ్యారంటీ అది. జగన్ గారు గత 2019 ఎలక్షన్స్ అప్పుడు పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. అది జరగలేదు. దాని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? అది జరగలేదండి. ఇంకా ఎక్కువైపోయారు. ఇంకా తాగుబోతులు ఎక్కువైపోయారు. మాకు ఇంట్లో మొగుళ్ళు కూడా ఇప్పుడు 100 రూపాయలు అమ్మే ముందు ఇప్పుడు 200 అయిపోయింది. ఆ 200 అనుకుంటే 1000 రూపాయలు ఆడుకుంటున్నారు. అసలు మాకు ఇంట్లో కూడా చాలా కష్టంగా ఉంది జరగటం కూడా. ఆ ముందు అనేది తీస్తానన్నారు, తీట్లా. 2024 ఎలక్షన్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దళితులకి అందరికీ మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? నేనైతే వాస్తవంగా తెలుగుదేశం వచ్చిద్దేమో, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. నేను వాస్తవంగా అంతే అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు వస్తే ఇప్పుడు అది అనేది ఏం లేదు. మేము కేవలంగా జగన్ గారికి వేసాం ఓటు. వేసాం కానీ మాకు జగన్ నుంచి ఏది కూడా గవర్నమెంట్ కూడా ఏమి ఫలితం ఏమి లేదు మాకు దేనికి కూడా. ఈ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారమ్మా? ఉద్యోగాలు వచ్చినాయి అంటారు అందరికీ? ఏ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయో రాలేదో నాకు కానీ తెలియదండి. ఉద్యోగాలు రాలేదని చాలామంది అంటున్నారు, ఉద్యోగాలు వచ్చినాయని కొంతమంది అంటున్నారు. అవన్నీ నాకు తెలియదు. మేము మటుకి ఇక్కడ రోడ్డు మీద కష్టం సుఖం మేము రోడ్ల మీదే అమ్ముకుంటున్నాం. ఈ రోడ్ల మీద కూడా బతకనివ్వట్లేదు. చాలామంది చాలా ఇదిగా ఉంటున్నారు. తాగుబోతులు ఎక్కువైపోయారు ఇక్కడ. కానీ కార్పొరేటర్ గారు వాళ్ళు చాలా ఇదిగా చేస్తున్నారు కానీ వాళ్ళ మాట కూడా వినట్లేదు. ఇక్కడ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. మా ఇష్టం అంటున్నారు. ఈసారి మటుకి జగన్ గారు వస్తే మటుకి ఇక్కడ రౌడీజం ఎక్కువైపోద్ది. ఇంకా బతకలేవు రోడ్ల మీద. ఇప్పుడు ఏదైనా సరే మాకు కష్టానికైనా నిష్ఠూరానికైనా మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. అద్దెలు కూడా కట్టుకోలేకపోతున్నాం వ్యాపారాల మీద. ఇంకా బతుకుతామో లేదో తెలీదు. అది 2025 వచ్చినా 2020 అసలు బతకలేము, కష్టం. చంద్రబాబు నాయుడు ఏమైనా వస్తే తగ్గిద్దో, మరి రేట్లు ఏమైనా తగ్గుతాయో లేదో కానీ మాకుగా తెలీదు. చంద్రబాబు నాయుడు వస్తే తగ్గిస్తాడని మేము కూడా అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే దళితుల మీద దాడులు, ఈ అరాచకాలు తగ్గుతాయి అంటారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఇగో మా ఆయన తాగుతున్నాడంటే ఇమ్మీడియట్గా
ఆడవాళ్ళు కేసు పెట్టారంటే వాళ్ళని ఇమ్మీడియట్గా కేసు తీసుకోండి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అసలు సరిగ్గా కేసు తీసుకోవట్లా. తాగుబోతు వాళ్ళు ఎక్కువైపోయారు, కొట్టి డబ్బులు లాక్కొని తాగుతున్నారు ఎక్కువగా. మా జగన్ గారు దిశ మంది 200 అయిపోయింది, ఇంకా 500 అవ్వాల్సిన ఖర్చు 1000 రూపాయలు అయిపోతుంది. ఇప్పుడు జగన్ గారు దిశ చట్టం తెచ్చారు కదా, దాని పనితీరు ఎలా ఉందంటారు? దిశ చట్టంది ఏమండి, జగన్ గారు దిశ యాప్ తెచ్చారు కదా, దిశ చట్టం అని, దాని పనితీరు ఎలా ఉందంటారు? ఆడవాళ్ళ మీద జరుగుతున్న దాడులు అవన్నీ తగ్గినాయి అంటారా? తగ్గటం కూడా లేదండి, తగ్గటం లేదు, ఇంకా ఎక్కువైపోయినాయి, చాలా ఎక్కువైనాయి. మామూలుగా కాదు అసలు. ఆడవాళ్ళు నుంచుంటున్నా కూడా ఇక్కడే నేను చాలా చూస్తున్నా, ఇక్కడ రోడ్డు మీద నుంచొని చాలా చూస్తున్నా. ఆడపిల్లలు ఇక్కడ నుంచుంటే ఎంతోమందిని జరుగుతుంటారు, ఎంతోమంది మీద గొడవలు ఆడుకుంటూ కూర్చుంటారు. ఇక్కడే మా బళ్ళ దగ్గరే. అది ఆటోలు ఎక్కటాకు వచ్చిన పిల్లలు కూడా చాలా మరీ ఎక్కువైపోయింది ఇక్కడ రౌడీజం. ఏదీ లేదు వాస్తవంగా, అసలు చాలా కష్టంగా ఉంది. ఇంకొక విషయం అమ్మా, ఇప్పుడు విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు కదా, అది 18 ఎకరాల్లో పెట్టారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పెట్టారంటే దాని గురించి నాకు వాస్తవంగా తెలీదు. పెట్టారంటే అది చూడటానికి వెళ్తున్నారు, చాలా మంచిగానే ఉందని అనుకుంటున్నారు. అది కట్టడం చాలా బాగా కట్టారని చాలా ఇదిగా చేసుకుంటున్నారు, కానీ నాకు దాని గురించి అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కాదు, ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు ఏంటంటే శుభ్రంగా చదువుకోవాలి, వాళ్ళకి ఉద్యోగం కావాలంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఎందుకంటే ఒకరి మీద మనం ఆధారపడకుంటే ఈ జగన్ వచ్చాక ఉద్యోగాలు లేవు, చంద్రబాబు వచ్చాక ఉద్యోగాలు లేవు అనుకోవడం చాలా తప్పు. అది ఎందుకంటే అది వీళ్ళు కరెక్ట్గా చదువుకొని వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలి. అది వాలంటరీ ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఇంటింటికి వాలంటరీ పెట్టారని అంటే అన్ని పనులు అవుతాయని పెట్టారు. ఏంటి వాళ్ళకి 5,000 6,000 ఎంతో కొంత జీతం ఇస్తున్నారు. అది ఏంటంటే 5,000 6,000 ఇచ్చిందంతా ఎన్ని వేల మంది ఉన్నారు, అదంతా గవర్నమెంట్కి లాసే కదా. అలా కాకుండా ఇంకో రకంగా ఉద్యోగాలు ఇస్తే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగాలేదనిపిస్తుంది. జగన్ గారు 2019 ఎలక్షన్స్ అప్పుడు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, మద్యం లేకుండా చేస్తాను అన్నారు కదా, అది జరిగిందా? అది జరగలే. అదే ఇప్పుడు ఆ మద్యము అసలు పిచ్చిగా ఉంది. అసలు తాగినా కానీ ఇదవుతున్నాం. అప్పటి మీద ఇప్పటికి ఇంకా వైన్ షాపులు బార్ షాపులు పెరిగినాయి అంటారా? పెరిగినాయి. అప్పుడు కంట్రోల్గా ఉండేది, ఇప్పుడు కంట్రోల్ తప్పింది. ఇప్పుడు తెల్లారుజామునే తీసేస్తున్నారు బార్లు. యువత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు ఈ ప్రభుత్వ పాలనలో? ఏం లేవు, ఎవరికేం రాలే. దళితులపైన జరుగుతున్న అరాచకాలు అత్యాచారాలు తగ్గినాయి అంటారా ఈ పాలనలో? తగ్గల పిచ్చేయినాయి. విజయవాడ నగర నడిబొడ్డున 18 ఎకరాల్లో 404 కోట్లు పెట్టి అంబేద్కర్ గారి విగ్రహం కట్టారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది మంచిదే, ఆయన మహారాజ్యాంగ ఇది కాబట్టి కట్టిన దాన్ని కాదనేది ఎవరు కాదు. అది మంచి పద్ధతే. ఈ దళితుల మీద జరుగుతున్న దాడులు కానీ అరాచకాలు కానీ తగ్గాలంటే ఈసారి ఎవరు వస్తే తగ్గుతాయి అంటారు? ఎవరు వచ్చి తగ్గితే 5 ఏళ్ళ తర్వాత కదా. ఇప్పుడే ఎలక్షన్లు ఈ సంవత్సరే కదండి. ఎవరు వచ్చినా ఏం చేస్తారు అనేది 5 సంవత్సరాల తర్వాతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే పర్వాలా, మాకు లాభమేమి లేదు. కానీ కాకపోతే పవన్ కళ్యాణ్కి 2 సంవత్సరాలు ఇస్తే మేము పవన్ కళ్యాణ్కి వేస్తాం ఓట్లు. మేము కాపులు పవన్ కళ్యాణ్కి వేస్తాం. ఏవో సీఎం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? మాకంటే మేము పని చేసుకునే వాళ్ళం, కొందరు రోడ్లు బోట్లు బాగోలేదు అంటున్నారు. మరి అవన్నీ మనది సూత్రం. కానీ అయితే కొంతవరకు ఏదో అమ్మఒడి బొమ్మఒడి అంటున్నారు, వేస్తున్నాడు. అది వాటిలో కొందరు బాగుంది అంటున్నారు, కొందరేమో రోడ్లు బోట్లు వేయలేదని అంటున్నారు కొందరు. అది ఇప్పుడు మామూలుగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాము, మద్యాన్ని లేకుండా చేస్తాను, సమూలంగా అది లేకుండా చేస్తా అన్నారు కదా, అది ఇంకా జరగలేదు. ఇంకా వైన్ షాపులు బార్ షాపులు పెరిగిపోయినాయి కదా జరగకపోగా. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు వైన్ షాపులు బార్ షాపులు అంటే బెదరు ఎన్ని పథకాలు పెట్టి ఆడు వైన్ షాపులు తీసేస్తే ఏం చేస్తాడు, ఎక్కడ తెస్తాడు డబ్బు? ఇప్పుడు ఎన్ని పథకాలు పెట్టాడు, వైన్ షాపులు ఇవన్నీ బార్లు తీసేసి ఎక్కడ పెడతాడు? ఏదో ఒకటి రూపాయి పొందుకోవాలిగా. ప్రభుత్వం తరఫున రూపాయి లాక్కోవాలి, రూపాయి
ప్రజలు పెట్టాలి. ఆ మందు ఎలా ఉంటుంది మీకు ఆ మందు సన్నాసి మంది, ఇంకా చెప్పుకునేది ఏముంది. అసలు మందు బాగోదు. మందు బాగుంది. బాగోదు. ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తున్నాయా జగన్? ఆరోగ్యం ఉంది కానీ బాగోదు. ఇక ఆయన ఆ మందు మార్చుకోవాలి. ఎందుకు అమ్ముతున్నాడు ఏంటో తెలుస్తున్నా జనం చంపుతాకి. అది ఎలా అనిపిస్తుంది ఆ మందు తాగుతుంటే మీకు? మందు తేడా, మందు ఏముందో తేడా. ఇప్పుడు తాగేగా తేడా. వయసులో ఆడు పొందా ఆడు. జగన్ గారి ప్రభుత్వంలో దళితులపైన దాడులు కానీ, ఈ గంజాయి మత్తు పదార్థాలు కానీ, రౌడీజం కానీ ఇవన్నీ తగ్గినాయి అంటారా? అవన్నీ మనకు తెలియదన్నా. మేము చేలలో పని చేసుకునే వాళ్ళం మేము. అయితే ఈ మట్టికి చెప్పగలుగుతాం అంతే. పవన్ కళ్యాణ్కి వేస్తామండి ఓటు. పవన్ మేము కాపులమే. ఆయనకి 2 సంవత్సరాలున్నారు. చంద్రబాబు నాయుడు గారితో అయ్యిండి 2 సంవత్సరాలున్నారు. ఇచ్చాడు సీఎం. మా కాపులు ఎవరు రాలా. ఆయన అంటే పెచ్చోడు పవన్ కళ్యాణ్. పాపం ఆయనకి వేస్తాం. అది ఇప్పుడు మీరు విజయవాడే కదండి. ఇక్కడ అంబేద్కర్ గారు బొమ్మ పెట్టారు కదా విజయవాడ నడిబొడ్డున. ఆ అంబేద్కర్ గారి బొమ్మ పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? 20 ఎకరాల్లో పెట్టారు కదా. అవన్నీ మనకు తెలియలేనా. సెంట్రల్ నియోజకవర్గం అది.